తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. నీ నటించు బంగారము నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ నీ నటించు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ నీ నటించు బోళమును నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి అయిన తిరుసభ క్రీస్తు జయంతి కాలంలోనే క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. కనుక మనందరం కూడా ప్రభు అయిన క్రీస్తు సాక్షాత్కారం ఇవ్వడం అంటే తాను ఇరుకుపరుచుకుంటా అని అర్థం అవుతుంది. కాబట్టి ఈ ఇరుకుపరుచుకుంటా అనేటువంటి ఉద్దేశం ఈ పండుగ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు అందరికీ కూడా తన యొక్క సాక్షాత్కారాన్ని ఇరుకుపరుస్తూ మానవాళి మొత్తం కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగస్తులే అందరూ కూడా రక్షణావకాశాన్ని వెలుగు చూసేటువంటి విధంగా అందరూ కూడా ఆ రక్షణావకాశంలో భాగస్తులు అయ్యే విధంగా మన తల్లి అయిన తిరుసభ ఈ యొక్క ఉత్సవాన్ని కొనియాడుతూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి అంతరికి కూడా ఇరుగుపరిచారని, అంటే ఈ పండగ ద్వారా మనందరికి కూడా ఆయన ఇరుగుపరుస్తూ దేవుడు మనందరికీ కూడా రక్షణావకాశం కలగ చేయాలని చెప్పి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాను నిర్దేశించిన లోకరక్షణ ప్రణాళికను తన కుమారుని ద్వారా మానవులందరికీ కూడా వెల్లడించారని మనం తెలుసుకోవాలి. అంతేకాదు తన కుమారుని ద్వారానే దేవుడు లోక రక్షణ ప్రణాళికను అమలు చేయించారని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. యేసు సాక్షాత్కారం ద్వారా మానవ లోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది అని, దేవుడికి మానవాళికి మధ్య తెరచాటు తొలగిపోయింది అని అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి దేవుడు దైవ కుమారుడిని వెల్లడించిన నిగూఢ సత్యాలను అకలింపు చేసుకోవాలి. అకలింపు అంటే అర్థం చేసుకొని గ్రహించుకొని జ్ఞానోదయాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా అని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా ఆ దిశ వైపు మనం ప్రయాణం అనేది సాగించాలి. అదేవిధంగా దేవుడు తెలియపరిచే అది ఆవిష్కరించేటువంటి ఈ సిద్ధాంతాలు లేకపోతే
రహస్యాలు అనేవి సత్యవేద కాంతికి అంటే ప్రభు అయిన దేవుడు ఆవిష్కరించే తెలియపరిచే సత్యవేద కాంతికి స్పందిస్తూ కాంతి పదంలో పయనించే జ్ఞానులు ప్రతి యుగంలో కూడా ఉంటున్నారని చెప్పి కూడా మనం గ్రహించాలి. అయితే మన యుగంలో అంటే మన తరంలో కూడా యేసు ప్రభువుతో సహవాసం చేస్తూ దేవుడు ఆవిష్కరించేటువంటి సత్య సందేశాలకు స్పందిస్తూ కాంతి పదంలో సత్య పదంలో నడవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే మనం ఆత్మశోధన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈనాటి మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం మొదటి సభాభాగంలో మనం అందరికీ కూడా ఇశ్రాయేలు చరిత్రకు సంబంధించిన చీకటి కోణాలే కనిపిస్తాయి. అంటే దేవుని ధిక్కరించి ఇశ్రాయేలు చేసిన పాపాలు, దేవునికి సేవక ప్రాయులుగా మెలగవలసిన వారు అందుకు భిన్నంగా అహంకరించి ఒడిగట్టిన అకృత్యాలు మనకు ఈ భాగంలో కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఏరికోరి ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు అలా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడానికి ప్రధాన కారణం గర్వం. అంటే అవును, ఇశ్రాయేలు అవడానికి దైవ ప్రజలే అయినా మానవ సహజమైన గర్వాతిశయం వారికి తలకెక్కింది. ఎందువల్లంటే దానితో వారు లోకంలో తాముక్కరే దేవుడు ఎన్నుకున్న ప్రజలని, దేవుడు ప్రసాదించే రక్షా భాగ్యానికి అంటే ఆ ముక్తి భాగ్యానికి తాముక్కరే వారసులమని, దేవుడికి సంబంధించిన వారంతా వారని, దేవుడికి సొంతమైనది మొత్తం కూడా తమ సొంతమని చెప్పేసి విడిచిపడేవారు. అయితే ప్రవక్తలందరూ కూడా రంగప్రవేశం చేయడంతో ముఖ్యంగా యెషయా ప్రవక్త ప్రజల్లోకి వచ్చి సత్య ప్రకటన చేయడంలో ఇశ్రాయేలు అంశనాలు తలకిందులయ్యాయి. వారి మిడిసిపాటుకు అడ్డుకట్టలు పడ్డాయి. దేవుడు వారిని ఎన్నుకున్నది దేవుడికి మిగతా మానవాళికి మధ్యవర్తులుగా ఉండడానికేమని ఉండి వారికి భాగస్వాములుగా ఉండాలని చెప్పి దేవుడు ప్రసాదించే రక్షా భాగ్యాన్ని వారు లోకంలోని మానవులందరితో కూడా పంచుకోవాలని యెషయా ప్రవక్త ప్రకటించేసరికి ఇశ్రాయేలు ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. నిజానికి లోకంలోని మానవులందరినీ రక్షించి ముక్తి భాగ్యాన్ని ప్రసాదించాలనే ఆ బృహత్ ప్రణాళికలో భాగంగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎన్నుకున్నాడు. ఆ జాతిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వారి ద్వారానే లోకరక్షణకు పునాదులు వేయించాడు, ఏదలిచాడు. కాబట్టి వారిని ఎన్నుకున్నాడు. అదేవిధంగా దేవుడు యూదయలోని యెరూషలేము నగరంలో ఇశ్రాయేలు ప్రజలకు సాక్షాత్కరించి తనను తాను ఎరుకుపరచుకోవడానికి కారణం ఒక్కటే. ఇశ్రాయేలు ప్రజల ద్వారా అన్ని జనులందరూ కూడా తనను తెలుసుకోవాలి, తన సన్నిధికి రావాలి, తాను సాధించే ముక్తి భాగ్యాన్ని అందుకోవాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. దేవుడు నిర్దేశించిన లోకరక్షణ ప్రణాళికలో ఇది అంతర్భాగం. ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకున్నటువంటి యెషయా ప్రవచన గీతం కూడా మనకు ఇదే సత్యాన్ని వెల్లడిస్తూ ఉంది. అదే యెషయా ప్రవక్త 60వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడ్డట్టుగా, జాతులు నీ వద్దకు వచ్చును, రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు అనేటువంటి ఈ వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వచనాల ద్వారా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నుకోబడిన ఇశ్రాయేలు జాతి దేవుని నేతృత్వంలో ఏ విధంగా పరివర్తనం చెంది అన్య జాతులకు దేవునికి మధ్యవర్తిగా మారి ఏ విధంగా లోకరక్షణ సాధనమవుతుందో యెషయా ప్రవక్త స్పష్టంగా దర్శించగలిగాడు. ఆ దర్శనోత్సాహంతోనే ఆయన ప్రవేశించే
వచనాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే యెషయా ప్రవక్త 60వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే సియోను లెమ్ము, ప్రకాశింపము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగుతున్నది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సియోను అంటే యెరూషలేం, దేవుడు అనుగ్రహించే కాంతి పుంజాలను పుణికి పుచ్చుకొని అఖండ జ్యోతిలా ప్రకాశిస్తుంది అని కూడా ఈ వాటకు అర్థం వస్తుంది. అంధకారంలో అలమటించే అన్య జాతి జిన్లను యథార్థమైన జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది. ఏది? ఆ సియోనుపై ప్రకాశింపబడేటువంటి తేజస్సు. ఆ తేజస్సే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేము నగరం ఒక వసతిక కేంద్రంగా, దైవార్చన కేంద్రంగా వర్ధిల్లుతుందని కూడా యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నారు. అంటే లోకంలోని సకల మానవులు సత్యదేవుని నిత్యారాధనకు తరలి వస్తారు అని అర్థం. వారు వస్తూ కూడా బంగారము, సాంబ్రాణి మొదలైన అర్చన సామాగ్రిని తెచ్చి కానుకలుగా ఇస్తారు, సమర్పిస్తారని చెప్పేసి ఈనాడు యెషయా ప్రవక్త ప్రభువైన క్రీస్తు యొక్క జన్మం గురించి ఆయన ప్రశంసి ఉన్నాడు, చెప్పి ఉన్నాడు. అదేవిధంగా వారు కానుకలు తెచ్చినప్పుడు వాటితో యెరూషలేము దేవాలయాన్ని హృదయంగా అలంకరించి ఆలయ ఆధ్యాత్మిక శోభను నిగుడింపజేస్తారు అని, సత్యదేవుని అర్చనాకాండకు నిండుతనం తెస్తారు అని. ఇవి యెషయా పలికిన భవిష్య వచనాలు. కాబట్టి ఈ వచనాలను మనం తీసుకొని ప్రభు అయిన క్రీస్తు యొక్క రాకడకు, ఆయన యొక్క జన్మకు కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు ఏర్పరచబోయే ప్రణాళిక. ఆ ప్రణాళికలో అందరూ కూడా భాగస్తులు కావాలి. మానవాళ్ళ మొత్తానికి కూడా ఆ ప్రణాళికకు వర్తింపజేసే విధంగా ఆ దేవుడు, తండ్రి దేవుడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు, ఆయన భావించాడు. ఇకపోతే ఈనాడు రెండవ పట్ల మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటే ఏదైతే నిగూఢంగా ఉందో ఆ నిగూఢమ సత్యాన్ని, అంటే ఆ పరమ రహస్యాన్ని దేవుడు మానవుల రక్షణార్థం సిద్ధం చేసిన రహస్య ప్రణాళిక. అదే నిగూఢ సత్యం అండి. కాబట్టి ఈ ప్రణాళిక యేసు మానవ లోకానికి రాకపూర్వం ఎన్నో యుగాల పాటు నిగూఢంగానే ఉండిపోయింది. ఈ లోపుగా వెలుగు చూసిన ధర్మ చట్టాలు, ప్రవక్తల ప్రబోధాలు మొదలైన పవిత్ర రచనలన్నీ రాబోయేటువంటి సత్యావిష్కరణ కోసం సూచనప్రాయంగా తెలియజెప్పగలిగాయి. కానీ దేవుడు ప్రణాళికను సంపూర్ణంగా అవలంచలేదు. కాబట్టి ప్రభు మొదటి రాక వరకు లోక రక్ష ప్రణాళిక నిగూఢ సత్యంగాను పరమ రహస్యంగాను మిగిలిపోయింది. అయితే ఈ నిగూఢమైన ప్రతి సత్యము దైవ సంకల్పానుసారంగా క్రమక్రమంగా వెలువడిగాక తప్పలేదని చెప్పి మనం గ్రహించాలి. ప్రభు ఆగమనం వరకు సూచనప్రాయంగా ఆవిష్కృతమైన సత్యం యేసు అవతరణాంతరం పూర్ణావిష్కరణకు నోచుకుంది అని, యేసుక్రీస్తు ప్రభువే నేడు మన రక్షణ కోసం, విమోచన కోసం దేవుడు సిద్ధం చేసిన రహస్య ప్రణాళికను వెల్లడిస్తూ మనకు సత్య పదాన్ని చూపుతూ ఉన్నారు. లేకపోతే ఇక్కడ మానవ రక్షణ ప్రణాళిక యూదులకు అన్యులకు కూడా సమానంగా వర్తిస్తుంది అని చెప్పి పునీత చెన్నప్ప గారు ఈ ఎపిసోడ్ లేఖలో చెబుతూ ఉన్నారు. యేసు ప్రభువు ద్వారా లోకానికి చేరిన దేవుని నిగూఢ ప్రణాళిక పవిత్రాత్మ ప్రభువు ద్వారా ప్రపంచానికి వెల్లడయ్యింది. అసలు ఈ ప్రణాళికలో ఉన్న సత్య సారాంశం ఏమిటంటే మానవ మీదకు అందనటువంటి దేవుని అనంత ప్రేమ ఈ ప్రణాళికలో దాగి ఉంది. ఆ దేవుని ప్రేమ క్రీస్తు ప్రభు పుణ్య జీవన శిలువ మరణం పునరుత్థానం ద్వారా మానవులకు వ్యక్తమయ్యిందని చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు ద్వారానే
దేవుడు మనందరికీ కూడా ఈ రక్షణ ప్రణాళికను అమలుపరుస్తూ మనందరికీ దానిలో అటువంటి దాన్ని కూడా గ్రహించమని చెబుతూ ఉన్నారు. కనుకనే చూడండి, ఇక్కడ ఈ లోకరక్ష దేవుడు ప్రసాదించే లోకరక్ష భాగ్యాన్ని స్వేచ్ఛగా ఉదారంగా పొందడానికి యోగ్యులయ్యారు. ఎవరు అంటే సువార్త వలన అన్యులకును వీళ్ళతో పాటు దేవుని దీవెనల్లో పాలు లభించును అని చెప్తున్నాడు. కనుక ఈ యొక్క అంటే ఎఫెసీ రాసిన లేఖలో మనం చదివే ఏంటంటే, ఈ ఎఫెసీ రాసిన లేఖలో 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, సువార్త వలన అన్యులకును వీళ్ళతో పాటు దేవుని దీవెనలో పాలు లభించింది, అంటే భాగం లభించింది అని చెబుతూ ఉన్నాడు. కనుక అన్య జనులు సైతం ఈ ఇహలోకంలో దేవుడు అనుగ్రహించే నవజీవాన్ని పొందగలుగుతారని మనం గ్రహించాలి. దైవానుగ్రహ మాధుర్యాన్ని వారు చూస్తారు అని చెప్తున్నారు. మార్గంలో ఉంజవేస్తూ కడకు పారాలవిక స్థితులన్నింటినీ వారసులు అవుతారని చెప్తున్నారు. అంటే ఇక్కడ పారాలవిక అంటే దేవుని యొక్క రాజ్యానికి వర్తింపజేసే విధంగా పారాలవిక. లౌకిక అంటే ఈ లోకం, పారలౌకిక అంటే దేవుని యొక్క రాజ్యం అని చెప్పి ఆ లోకం అని మనం చెప్పుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర, ఇక్కడ మనం కూడా ఈ దేవుని యొక్క ప్రణాళికలో రక్షణ భాగ్యానికి అవకాశం పొందాలి అంటే మనం కూడా ఆ అన్యులకు కూడా మనమంతంటూ దేవుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క ప్రణాళికను అందరితో సమానంగా పంచుకోవాలి. వారికి కూడా దేవుని యొక్క రాకను గురించి, ప్రభు అయిన క్రీస్తు గురించి, ఆయన ప్రేమ గురించి లోకానికి చాటి చెప్పే విధంగా మనం కూడా పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం గ్రహించాలి. ఇకపోతే ఈనాడు సువార్త పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం ఏమంటే, ఈ యొక్క ప్రభు అయిన క్రీస్తు సాక్షాత్కార పండుగ అని మనం చెబుతున్నాం. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ముగ్గురు రాజుల పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే ఈనాడు మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఇక్కడ దూరం నుంచి ముగ్గురు రాజులు వారి యొక్క రాజరికాన్ని పక్కన పెట్టి బాలయేసుకు కానుకలు అర్పించడానికి కోసం వస్తూ ఉన్నారు. అదే యెషయా ప్రవక్త ప్రవచించినట్టు అన్య జాతులు, రొట్టె పిట్టలు, రాజులు నీ వద్దకు వత్తురు, వారు వస్తూ సాంబ్రాణి, బంగారము, ప్రేమద్రవ్యము అని ప్రవచించిన వచనం ఈనాడు ఈ యొక్క పండుగ రోజున అంటే ముగ్గురు రాజులు వచ్చి వారి కానుకలను అర్పించడం ద్వారా ఈ యెషయా ప్రవక్త ప్రవచనం అది నెరవేరుతూ ఉందని మనం గ్రహించాలి. కనుక వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు వివిధ జనాలకి అంటే ప్రజలకు వారు నాందిగా ఉన్నారు. అంటే ప్రభు అయిన దేవుని ప్రణాళిక అనేది అందరికీ వర్తిస్తుంది అని చెప్పడానికి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా లోకానికి తెలియజేస్తున్నారు ప్రభు అయిన దేవుడు. అంటే ఈ రక్షణావకాశంలో, రక్షణ ప్రణాళికలో అందరూ కూడా అర్హులే, అందరికీ కూడా వర్తింపజేస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఇక్కడ ఈ ప్రభు అయిన క్రీస్తును స్వీకరించే ఆ క్రైస్తవ జీవిత విధానంలో క్రైస్తవ మతం అనటానికి ఒక విధంగా క్రైస్తవులు అనే వారికి ఏ కులానికి, ఏ మతానికి ఒక విధంగా చెప్పడం అంటే అది పరిమితం కాదు. దానికి అందరూ అర్హులే అని ఈ యొక్క పండుగ ద్వారా మానవాళి మొత్తం కూడా తెలుసుకోవాల్సినటువంటి విహితమైన సత్యం అని మనం తెలుసుకోవాలి. కనుక ఈ సత్య సువార్తలు మనం అందరం కూడా అన్ని జాతీయులకు కూడా ప్రభువును తెలుసుకుని ఆయన ఆరాధించేటువంటి విషయంలో అందరూ కూడా ఆయన తెలుసుకున్నప్పుడు అది వారు కూడా రక్షణ పొందినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుందని కూడా మనం
తెలుసుకోవాలి. కనుక ఆ ఉద్దేశాన్ని మనం ఈనాడు ముగ్గురు జ్ఞానాలు వస్తూ ఉన్నారు. ముగ్గురు రాజులు, ముగ్గురు జ్ఞానాలను కూడా మనం మంచిగా చెప్పుకోవచ్చు. వీళ్ళే బల్తజర్, మెల్కియోర్, కస్పార్. వీరి రాజులు. వీళ్ళకు వచ్చి వారి యొక్క సంచులను విప్పి బాలయేసుకు కానుకలు అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి. కనుక ప్రభు అయిన దేవుడు, ఆయన మానవుడు, మనిషి, అదేవిధంగా ఆయనకు మానవులాగానే మానవ లోకంలో మానవుడిగా పుట్టి మానవావతారాన్ని, అంటే మానవుడిగా దేవునిగా ఉన్నటువంటి క్రీస్తు ఆయన దేవుడు అని చెప్పి చెప్పడానికి కూడా ఈ పరిమళ ద్రవ్యాలు కానీ, ఈ సాంబ్రాన్ని కానీ వర్తించేస్తూ ఉంది. కనుక విధంగా చెప్పాలంటే ప్రభు అయిన దేవుడు బంగారం వాళ్ళు అర్పించారంటే రాజుల యొక్క కిరీటాలకు కానీ బంగారం రాజులు ధరించుకునే విధంగా ఉంది. కాబట్టి ఆ ప్రభు అయిన క్రీస్తు రాజు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సాంబ్రాణి అంటే మన దేవుడికి మనం వేసేటువంటి సాంబ్రాణి పొగ దేవుడిని వర్తింపజేస్తుంది. దేవుని అనడానికి అది ఒక సాక్ష్యం కావాలి. అదే పరిమళ ద్రవ్యాలు అంటే ప్రభు అయిన క్రీస్తు మానవాళి కోసం తన ప్రాణాలను అర్పించి విధంగా అర్పించినప్పుడు, ఆయన మరలా మరణించినప్పుడు ఈ పరిమళ ద్రవ్యాలు ప్రభు యొక్క పునరుత్థానానికి నిదర్శనంగా ఉన్నాయి, సాక్ష్యంగా ఉన్నాయి. కనుక మన జీవితాల్లో ప్రభువు యొక్క ప్రేమ మనం పొందినప్పుడు, ఆ ప్రేమను ఇంకా ఎంతోమంది మనం పంచుకున్నప్పుడు అది సక్రమంగా నిజంగా ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఉచితమైన గిఫ్ట్ అని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈనాడు ప్రభునందు ప్రేమైన సహోదర మనం చేస్తున్నటువంటి ఆ ప్రభు అయిన క్రీస్తు మనందరికి కూడా ఈ మహద్భాగ్యాన్ని ఇస్తున్నందుకు మనం ఎంతో సంతోషించాలి. కనుక ఈ యొక్క మహాభాగ్యం మనం పొందుతున్నటువంటి తరుణంలో ఒకటే మనం తెలుసుకోవాలి, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రభు క్రీస్తు యొక్క ప్రణాళిక, రక్షణ భాగ్యం అనేది ఇదందరికీ వర్తిస్తుంది అని, దానికి అందరికీ కూడా వర్తింప చేయడం కోసం నువ్వు నేను చేయవలసిన పని ఎంతో ఉంది అని చెప్పి మనం గ్రహించాలి. కనుక ఆ విధంగా ప్రభువు చూపిన ప్రేమను ఆయన వర్తింపజేసే ఈ ప్రణాళికను అందరికీ వర్తింప చేయాలి. అప్పుడే నా క్రైస్తవత్వం ఫలవంతమవుతుందని మనం గ్రహించాలి. కనుక ఆ ఫలవంతమయ్యేటువంటి దిశగా మన యొక్క ప్రయాణాన్ని, మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడం కోసం కావలసిన శక్తిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి కృపను ఆ దేవుని ద్వారా ఈనాడు ఈ యొక్క పూజా బలిలో బాలయేసుని మనందరికీ దయచేయమని వేడుకుందాం. ఆమేన్.